అను కీర్తి మమ్మీ డాడీ గెలిచారు. చెప్పమ్మా, ఏం కావాలి నీకు? నాకేం వద్దు మావయ్య. గెలిచాక ఏదో ఒకటి కోరుకోవాలమ్మా, అడుగు. గెలిపించింది ఆయనే కాబట్టి ఆయనే అడగండి. గెలిచిన గర్వం తీసుకోలేదు, గెలిపించిన వాటికి భాగమిచ్చావు. అర్ధనారీశ్వర తత్వాన్ని చెప్పావమ్మా. అభి, నువ్వే అడగాలరా. ఏం కావాలో చెప్పు. ఎప్పుడూ ఇంట్లో వాళ్ళందరికీ ఏం కావాలో నువ్వే ఇస్తావు. ఇప్పుడు నీకిచ్చే అవకాశం నా కోడలు నాకిచ్చింది. అడుగభి. మన ఫ్యామిలీ ఎప్పటికీ ఇలానే హ్యాపీగా కలిసి ఉండాలి నాన్న. అదే నా కోరిక. చాలా గొప్ప కోరికమ్మా. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అంతా కలిసి సంతోషంగా ఉండాలన్న నీ కోరిక కృష్ణాష్టమి రోజు ఆ కృష్ణుడి తత్వాన్ని చెప్తోంది. చెరసాలలో పుట్టాడు, గోశాలల మధ్య పెరిగాడు, గోపికలతో ఆడాడు, ఆలమందని కాశాడు. పసితనంలో ఎన్నో హత్యా ప్రయత్నాల్ని ఎదుర్కొన్నాడు. కౌరవులకి పాండవులకి వారధయ్యాడు. అన్నదమ్ములు కలిసుండాలని ప్రయత్నించి కుదరక కురుక్షేత్రం నడిపించాడు. ఏ క్షణంలోనూ చిరునవ్వుని వదల్లేదు. భావితరాలకు భగవద్గీత చెప్పాడు. నీ కోరిక కూడా ఆ కృష్ణుని గుర్తుకు తెస్తుందభి. నువ్వు ఈ ఇంటి నుదుటి రాతని చెప్పేశావు. చాలా గర్వంగా ఉందిరా. అభి చెప్పిన విధంగా అందరూ కలిసే ఉండాలి. ఎవరి మనసులో అయినా వేరే కుంపటి పెట్టాలనో విడిగా వ్యాపారం చేయాలనో ఆశ ఉంటే తక్షణం దాన్ని తుడిచేయండి. ఎందుకు చెప్తున్నానంటే, కలిసుంటే తగ్గిపోతామనో విడిపోతే బలపడతామనో కొందరికి అపోహ ఉంటుంది. అది అబద్ధం. కలిసి ఉంటే కలదు సుఖం. ఐకమత్యమే మహాబలం. అందరికీ చెప్తాడు కానీ మా అన్నయ్య నాకు మాత్రం పెళ్లి చేయడు. విన్నావుగా, ఇంకెప్పుడు విడిగా బిజినెస్ చేద్దాం అనుకో. అంతా కలిసే ఉండాలి. నాన్న చెప్పింది అర్థమైందిగా, అందుకే నిన్ను ఉట్టి కొట్టనివ్వలేదు. ఆ సంగతి నాకు ఎప్పుడో తెలుసు. పదోదినా, నీకు మంచి జరగలేదు, నాకు మేలు జరగలేదు. ఇంకా ఇక్కడెందుకు? ఇంట్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుందా. పద పద. అబ్బా,
కంగ్రాట్స్ వసు. కంగ్రాట్స్ అమ్మ వసు. కంగ్రాట్స్ వదినా. కంగ్రాట్స్ అక్క. అభినందనలమ్మా తోడికోడలా. చెల్లి అని పిలువక్క. తోటి కోడలంటే ఏదోలా ఉంది. నీకు కూడా ఇలా కలిసిమెలిసి ఉండటం అంటే అంతిష్టమా? అలా ఉండటంలో తప్పేం లేదు కదక్క. నీకు భర్త అవ్వకముందే నాకు మరిది. నా మరిది ఎంత మంచివాడో నీకంటే నాకే బాగా తెలుసు. నువ్వు అదృష్టవంతురాలు వసు. సర్లే కాని మా మరిది గారికి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నావు? ముద్దా కౌగిలా? పో అక్క. హే వసు, ఆయన మంచివారు. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా ఆయన్ని చాలా అపార్థం చేసుకున్నాను. అన్నింటికి కలిపి సారీ చెప్పాలి. ఆయన స్నానం చేసినట్టున్నారు. వసు గారు, మీరిక్కడేం చేస్తున్నారు? స్నానం చేస్తున్నానండి. మరి డోర్ వేసుకోలేదే? అది షవర్ రావట్లేదు. ఆన్ చేసి డోర్ వేద్దాం అనుకున్నాను. డోర్ వేసి కదా షవర్ ఆన్ చేస్తారు. అవును, మీరు నన్ను చూడలేదా? చూస్తే ఎందుకు వస్తాను? చూడకుండా ఎలా వచ్చారు? వెళ్తానులేండి. వసు గారు, మీరు స్నానం చేయడానికి వచ్చినట్టున్నారు. ముందు మీరు చేయండి, నేను తర్వాత చేస్తాను. లేదు, ముందు మీరే వచ్చారు కదా, మీరే చేయండి. పర్లేదండి, మీరు ఫస్ట్ చేయండి. వద్దు, మీరే చేయండి. ఇంకా ఉన్నారేంటి? డోర్ రావట్లేదు. గట్టిగా లాగండి. రావట్లేదు. ఓకే, 1 సెకండ్, నేను వస్తున్నా. డోర్ గట్టిగా వేశారా? లేదండి, డోర్ మెల్లిగానే వేశాను. స్ట్రక్ అయినట్టుంది. స్ట్రక్ అయినట్టుంది.
మీరిలా రండి, నేను లాగుతాను. పర్లేదండి, నేను ట్రై చేస్తాను. ఏమండి, జాగ్రత్త. బాడీ షాంపూ కింద పడి కాలు జారుతున్నట్టుంది. వదలండి. పెట్టి పుట్టావే, ఏం నిద్రపోతున్నావు? నువ్వు అత్తారింట్లో ఉన్నట్లేదు, పుట్టింట్లో ఉన్నట్టున్నావు. వదినా, ఏ వదినా, కాఫీ తాగుతావా? వద్దు గాని పూజ గదిలో గంట శబ్దం వినిపించట్లేదు. ఆ గంట నేను కొట్టేలేదు వదినా. తులసికోట దగ్గర అగరత్తులు వెలగట్లేదు. గంటనే కొట్టేని దాన్ని అగరత్తులు ఎందుకు ఎత్తుకెళ్తాను? కిచెన్లోంచి వంటవాసనలేవీ రావడం లేదు. ఏమంటున్నావు వదినా? నాకేం అర్థం కావటం లేదు. హారికేం చేస్తోంది? ఏం చేస్తుంది? గుర్రు పెట్టి నిద్రపోతుంది. ఏంటిదినా అన్నావు? నిద్ర లేచి యోగా మెడిటేషన్ చేస్తూ ఉంటుంది వదినా. ఇంతసేపా? నేను వెళ్ళి చూసొస్తాను వదినా. నువ్వెందుకు వదినా? నేను వెళ్ళి పిలుచుకొస్తాను. అయిందానికి కాందానికి నువ్వెందుకు లేవదినా, నేను వెళ్ళి తీసుకొస్తానుండు. అఖిల్, హరిక, 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 లే లే. బేబీ కాఫీ.
హరిక హరిక లే, హరిక అమ్మొచ్చింది. గుడ్ మార్నింగ్ అత్తయ్య. అంటే వదినా అది మధ్యలో నువ్వు మాట్లాడుకోదినా. అంటే హారికి ఇంకా చిన్నపిల్ల, తెలుసో తెలియకో. నిన్ను మాట్లాడొద్దు అన్నానా? ఎవరు మాట్లాడాలో వాళ్లే మాట్లాడాలి. సారీ అత్తయ్య. మాట్లాడాల్సింది నువ్వు కాదు, వీడు. అంటే అమ్మా అది నోర్మొయ్. చిన్నప్పటి నుంచి ఎలా పెంచాను? మీ నాన్న అభి నీకెన్ని మంచి విషయాలు నేర్పించారు? ఆ సభ్యత, సంస్కారం, పద్ధతి అన్నీ ఏమయ్యాయి? ఎలాంటి పనులు చేస్తున్నావు నువ్వు? దాన్ని పెళ్లి చేసుకునేందుకు వాడికి అక్షింతలు పడుతున్నాయా? పాపం. తులసి చెట్టుకి గంజాయి చెట్టుకి తేడా తెలీదా నీకు? సాంప్రదాయానికి చెడు పోకడలకి మధ్య సరిహద్దు గీత కనిపించటం లేదా? 4 రోజులకే ఎలాంటి అమ్మాయిని ఎలా తయారు చేశావు? వదిన డైలాగ్లో ఏదో తేడా ఉందే. చూడు, చక్కగా చీర కట్టుకుని చుక్కలా ఉండాల్సిన అమ్మాయిని నీ సినిమా పైచ్యంతో ఇలా నైటీ వేసుకునేలా చేస్తావా? ఎవరి గురించి మాట్లాడుతుంది? పాపం, తనని చూడు. నైటీలో నా ముందు నించోడానికి ఎంతలా సిగ్గుపడుతోందో. ఎందుకురా సీతమ్మని శూర్పణఖలా చేయాలని చూస్తున్నావు? వాడేం చేయలేదు వదినా, నువ్వే శూర్పణఖను సీత అనుకుంటున్నావు. చూడమ్మా హారిక, నీకిష్టం లేకపోతే లేదు అని వాడి మొహం మీదే చెప్పు. అంతే తప్ప వాడు చెప్పిన దానికంతా తల ఊపుకో. వాడు ఆడిందల్లా ఆట కాదు. అయ్యో అత్తయ్య, భర్త చెప్పింది భార్య వినటం భారతీయ స్త్రీ సనాతన సాంప్రదాయం కదా అత్తయ్య.